నమస్తే పిల్లలు, మనం ఈరోజు నేర నిరూపణ అనే కథ చెప్పుకుందాం. ఒక దేశంలో ఒక ధనికుడైన వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చనిపోయే ముందు అతడు తన ముగ్గురు కొడుకులను పిలిచి, నాయన, నా కోసం యమదూతలు రాబోతున్నారు. నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి సంపాదించాను. ఆ ఆస్తిలోకెల్లా విలువైనవి 3 రత్నాలు. మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడింటిని ముగ్గురు తీసుకోండి. 3 ఒకే విలువ గలవి అని చెప్పాడు. ఆయన పోయాక కొద్ది కాలానికి అన్నదమ్ముళ్ళు వేరుపడదామని నిశ్చయించుకున్నారు. ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు గనక వాటిని తలా ఒకటి తీసుకుందామని రత్నపేటిక తెరిచి చూసేవరికి అందులో 2 రత్నాలున్నాయి. 3వ దాన్ని ఎవరో దొంగిలించారు. దొంగ ముగ్గురు అన్నదమ్ములలో ఒకడై ఉండాలి. పరాయివాడు కావడానికి వీల్లేదు. మనలో ఒకరు రత్నాన్ని దొంగిలించారు. మనం ఒకరినొకరు తిట్టుకోవడం బాగుండదు. కాబట్టి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళు రేపొద్దుటి వరకు తెచ్చి ఆ పెట్టిలో పెట్టాలి అని చెప్పి పెద్దవాడు అన్నాడు. లేని పక్షంలో ఏం చేద్దాము అని రెండోవాడు అడిగాడు. ముగ్గురం వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అన్నాడు పెద్దవాడు. ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు. ఒకరోజు గడిచింది. పోయిన రత్నం తిరిగి రాలేదు. ఆ రోజే ముగ్గురు అన్నదమ్ముళ్ళు ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్లి జరిగిందంతా వివరించి చెప్పారు. తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందిగా కోరారు. ఆ కోరిక విని రాజు నివ్వెరపోయాడు. ఆయనకు ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు తెలుసు. మీ తండ్రి గారు న్యాయ మార్గంలో వెళ్ళినవాడు, నాకు చాలా సన్నిహితుడు. ఆయన కొడుకులుగా మీరు నన్ను ఇలాంటి కోరిక కోరడం సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది అని అన్నాడు. మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే నా దాకా వచ్చారు. కొద్ది రోజులలో మీ పని ముగిస్తాను. అంతదాకా మీరు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి ఉండండి. మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశారు. రోజులు గడుస్తున్నాయి. రాజు రాత్రింబవళ్ళు ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆయనకి విచారణ ఏ విధంగా చేయాలో ఎంత మాత్రం అర్థం కావట్లేదు. ఒకరోజు రాజుగారు పేదరాశి పెద్దమ్మను పిలిపించాడు. పెద్దమ్మ, అతిథుల వల్ల నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు. లేదు మహాప్రభు, వాళ్ళు ముగ్గురు మంచివాళ్ళు, ఎంతో పెద్ద మనుషులు అని పేదరాశి పెద్దమ్మ చెప్పింది. అందుకే నాకు ఎటు అర్థం కావట్లేదు. ఆ ముగ్గురిలో ఒకడు సాహసం గల దొంగ అని అన్నాడు రాజు. పెద్దమ్మ ఆశ్చర్యపోతూ వివరాలు అడిగింది. రాజు దాచకుండా జరిగిందంతా చెప్పాడు. అయితే ఆ అన్నదమ్ములలో ఎవరు దొంగ అయినది నేను తెలుసుకుంటాను మహాప్రభు, మీరు విచారించకండి అన్నది పెద్దమ్మ. ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది. ఆ కథ ఇది. అనగనగా సింహకేతుడని ఒక రాజు. ఆయనకు గుణవతి అని ఒక కుమార్తె. ఆమెకు యుక్త వయసు వచ్చేదాకా ఒక పండితుడి దగ్గర విద్య నేర్పించాడు. ఆమె కొరకు వివాహ ప్రయత్నాలు ప్రారంభం కాగానే చదువు మాన్పించారు. ఒకనాడు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు, ఆభరణాలు, కొంత డబ్బు తీసుకుని వెళ్లి గురుదక్షిణగా ఇచ్చింది. కాని ఆ పండితుడు వాటిని ముట్టకుండా, గురుదక్షిణ ఇవ్వదలచినట్లయితే నీవు పెళ్లాడి పరాధీనవు అయ్యే లోపుగా ఒక రాత్రి నా వద్దకు అన్ని ఆభరణాలు ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు. గుణవతి సరేనని వెళ్లిపోయింది. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు పెళ్ళయింది. వివాహం జరిగిన రాత్రే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది. భర్త సరే వెళ్ళిరా అన్నాడు. గుణవతి నగలన్నీ ధరించి గురువు గారింటికి పోతుండగా దారిలో ఆమెకు ఒక దొంగ కలిశాడు. నగలన్నీ ఇవ్వమన్నాడు, లేకపోతే చంపుతానని బెదిరించాడు. గుణవతి దొంగవాడితో తన గురుదక్షిణ గురించి చెప్పి తిరిగి వచ్చేటప్పుడు తన నగలన్నీ ఇస్తానన్నది. దొంగ ఒప్పుకున్నాడు. గుణవతి గురువు గారింటికి చేరుకున్నది. గురువుగారు తన శిష్యురాలి సత్యసంధతకు సంతోషించి, తల్లి, నేను చెప్పిన చదువు సార్థకం చేశావు. ఏం ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. అదే నాకు సరి అయిన దక్షిణ. నీవు వెంటనే తిరిగి వెళ్ళి నీ భర్తతో కలకాలం సుఖంగా ఉండు తల్లి అని ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. గుణవతి గురువు గారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ దారిలో తన కోసం ఎదురు చూస్తున్న దొంగను చూసి, ఇదిగో బాబు, నీ నగలిక నీవు తీసుకోవచ్చు అన్నది. ఆ మాటతో దొంగ హృదయం మారిపోయింది. వాడు గుణవతి కాళ్ళపై పడి, తల్లి క్షమించు, నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బతకలేను అంటూ చీకట్లో ఎటో వెళ్ళిపోయాడు. గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది. భర్త చాలా సంతోషించాడు. వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపురం చేశారు. పెద్దమ్మ చెప్పిన కథ విని వర్తకుని ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు. నాకొక్కటే సందేహం, ఈ కథలో చాలా మంది ఔదార్య గుణం ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరిలోకెల్లా గొప్ప గుణం ఎవరిది? ఈ సందేహం నన్ను చాలా కాలంగా పట్టి పీడిస్తుంది. నాయనలారా, మీరేమైనా నా అనుమానం తీర్చగలరా అని ఆ పెద్దమ్మ అడిగింది. పెద్దవాడు కొంచెం ఆలోచించి, వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త గొప్పవాడు అన్నాడు. రెండవ వాడు, అంతకన్నా
గురువు ఔదార్యం గొప్పది అన్నాడు. మూడవ వాడన్నాడు, చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు. భర్త యొక్క ఆగ్రహాన్ని, గురువు గారి చేత అవమానాన్ని, దొంగ యొక్క దురాశను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒకరికి నసలేదా నాయన అంటూ పెద్దమ్మ నవ్వేసింది. ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్లి, మహాప్రభు, మా ఇంట ఉన్న 3 అన్నదమ్ములలోనూ నిశ్చయంగా దొంగ 3వ వాడే. తమరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నది. ఆమె ఊహకు కారణమేమని రాజు అడిగాడు. పెద్దమ్మ జరిగిందంతా చెప్పి, ఆ కుర్రవాడు ధనలోభి కాకపోతే దొంగ ఉదారతను ఎందుకు మెచ్చుకుంటాడు అన్నది. రాజు పెద్దమ్మ చెప్పిన దాంట్లో సత్యం ఉన్నదని గ్రహించి ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు ఆయన అన్నదమ్ములను పిలిచి, రత్నపేటికలో ఉన్న 2 రత్నాలను పెద్దవాళ్ళిద్దరూ తీసుకోండి, ఇది న్యాయం అన్నాడు. 3వ వాడు అన్నల ముఖాలు చూడలేక తలదించుకున్నాడు తప్ప రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా ఏమీ మాట్లాడలేదు. తర్వాత 3 అన్నదమ్ముళ్ళు ఇళ్లకు వెళ్లిపోయారు. తండ్రి విడిచి వెళ్లిన ఆ మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళెప్పుడు రత్నం ఎవరు దొంగిలించారనే సంగతి మాట్లాడుకోలేదు. ఎంతో సోదరభావంతో కాలం గడిపారు. దొంగతనం ఖచ్చితంగా బయటపడుతుంది ఎప్పటికైనా సరే. న్యాయ మార్గంలో మనం వెళ్తూ ఉండాలి. కథ నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.